ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల ద్వాదశ రాశులు, నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు ప్రకారం మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష్యం చూస్తున్నామండి ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్తో. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు చాలా వరకు మాత్రం శుభాకాంక్షలు అండి. కరెక్ట్ మాత్రం దీపావళి ఘడియ మాత్రం శుభాకాంక్షలు అండి. ధర్మో రక్షితి రక్షిత. అందరికీ చాలా వరకు శుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి శాస్త్రబలం ఎలా ఉందో. చూడు, మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఇలా జానకిరామ్ మేషరాశి వారి జాతకం ఎలా ఉంది, మేషరాశి వారి పేరు బలం, ప్రయత్న యోగం బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మహాకాళీ దేవత వచ్చిందండి, మహంకాళీ దేవత వచ్చింది, కాళికామాత వచ్చింది. వారి జాతకంలో మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది, ముఖ్యంగా పాండురంగ స్వామి వచ్చిండు, చాలా వరకు శుభయోగం ఉన్నది. ఆంజనేయ స్వామి వచ్చిండు, సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి, అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, రాఘవేంద్ర స్వామి. కానీ మాత్రం మేషరాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు వారి పేరు మీద మాత్రం ఈ నవంబర్ నెల మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. వారి జాతకంలో ఆదాయం ఎంత ఉన్నా కానీ మాత్రం నిలకడ ఉండదు, ఖర్చు అధికం ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కానీ ధనలాభం ఎంత వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి. మేషరాశి వారికి మాత్రం ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రం ఎల్నాటి శని రాబోతుందండి. 11వ స్థానం నుంచి శని వెళ్ళిపోయి 12వ స్థానంలో జన్మస్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మాత్రం మేషరాశి వారి అందరికీ ఇబ్బంది వస్తుందని కాదండి, కొందరికి మంచి అయ్యే ఘడియలు కూడా ఉంటాయండి. కానీ ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు మాత్రం 50% ఇబ్బందులు పెట్టినా కూడా 50% మంచి చేసే అవకాశాలు కూడా ఉంటాయండి వారి జాతక బలంలో. ఆదాయం ఖర్చుకు మాత్రం నిలకడ ఉండదు. ఆకస్మికంగా వీరు మాత్రం శుభకార్యాలు చేయటం కానీ, లేదా మాత్రం మీరు జాతకంలో ఆకస్మికంగా వేరే దేశం, వేరే రాష్ట్రం, ప్రాంతం వెళ్ళటం కానీ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆకస్మికంగా వ్యాపార కార్యక్రమాలు మొదలుపెట్టడం కానీ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ స్థానచలనం అయ్యే అవకాశం ఉందండి. ఉద్యోగ స్థానంలో కూడా మాత్రం వేరే కాడ బదిలీలు అయ్యే అవకాశం ఉంది. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ స్థానంలో మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వివాహం కాని వారికి మాత్రం వివాహ విషయంలో మాత్రం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి, స్త్రీలకైనా పురుషులకైనా. కానీ వారి జ్యోతిష బలంలో నవగ్రహాల్లో వారికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి నవగ్రహ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. వారు శనీశ్వరుని ధ్యానించాలి. అలాగే కుజదోషం ఉన్నవారు, సంతానంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు, అలాగే సంతానం కలిగి నష్టపోవటం కానీ, అలాగే మాత్రం సంతానం నుండి వారు మానసికంగా ఎదగకపోవటం కానీ, లేదా శారీరకంగా ఎదగకపోవటం కానీ, ఇలాంటి చిక్కులు పడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుణ్ణి ఆరాధించాలి. అలాగే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ఇక వీరి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం వివాహమైన వారికి భార్య భర్తలో ఒకరి మనసులో ఒకరు ఉండరండి, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలో చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఈ కులదేవత ఎవరైనా సరే పూజ చేయాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వచ్చిండు, చండాపై గప్పిరాజా అన్నట్టు ఆంజనేయ స్వామి వచ్చిండు. ఆయన వలన చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంది. వివాహం కాని వారైనా సరే, వివాహం అయిన వారైనా సరే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది. గురుబలం గురించి మాత్రం రాఘవేంద్ర స్వామిని, షిరిడి సాయిబాబాని, గురుదత్తాత్రేయుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వచ్చింది అమ్మవారు, అమ్మలగన్న అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. స్త్రీలు అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది. పసుపు కుంకుమార్చన పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. విద్యార్థులకు విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నమ్మిన వారు ద్రోహం చేస్తారు, చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి. వీరు జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ములతో మాత్రం వివాదాలు తప్పవండి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయంలో. కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. వ్యాపారస్తులు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. వ్యాపారం చేసేవారైతే ఫలానా వ్యాపారం అని కాదు, ఏ వ్యాపారమైనా సరే
కానీ ముఖ్యంగా మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధాన్యం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇనుము వ్యాపారం చేసేవారు కలిసి మోటార్ ఫీల్డ్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం తినే ఆహారం వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. హోటల్ ఫీల్డ్స్ రంగం అంటే మామూలు హోటల్ నుంచి పట్టే 5 స్టార్ హోటల్ వరకు కూడా వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. ఇంకా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కలిసి రాని వ్యాపారం మాత్రం వీరు జాతక బలానికి ముఖ్యంగా మాత్రం షేర్ మార్కెట్ రంగంలో కానీ మాత్రం స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికైతే ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కంప్యూటర్ రంగంలో వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, వివాదాలు ఏమన్నా ఉంటే వీరు రాజీ చేసుకోవడం మంచిది. కానీ ఈ రాశి వారు మాత్రం దేనికి లొంగరండి, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఇతరులు వీరికి పొగరు అనుకుంటారు కానీ పొగరు కాదు, వీరి స్వభావం పట్టుదల చాలా ఉంటుంది, మొండితనం చాలా ఉంటుంది. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు. దాని మూలంగా చాలా వరకు వీరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులు తొందరగా అపార్థం చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అశ్విని నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కృతికా నక్షత్రం వారికి ఇబ్బందులు వస్తాయండి. అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. కృతికా నక్షత్రం ఇబ్బంది పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం సూర్యనారాయణ మూర్తికి పూజ చేయడం చాలా వరకు మంచిది. మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 గుళ్ళు ఉన్నాయండి సూర్యుడికి ఆరాధన చేసేది. అలాగే మామూలుగా మాత్రం ఉదయం లేవని ఉదయం భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపమని స్నానం చేసి ధ్యానించడం చాలా వరకు మంచిది. కానీ మేషరాశి వారి జాతకంలో స్త్రీల విషయంలో ఆవేశాలు మాత్రం లోను కావద్దండి. అలాగే విద్యార్థులు విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. గురుబలం చాలా వరకు ఉంది వారి పేరు మీద. కానీ మాత్రం ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవు. కానీ పెద్దల ఆస్తి తగాదాలు ఉన్నవారు మాత్రం తప్పకుండా మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే చాలా అరిష్టకాలం ఉన్నదండి. వారు ఏ పార్టీ వారైనా సరే, ఫలానా పార్టీ అని మేము చెప్పలేం. ఏ పార్టీ ఉండొచ్చు, ఏ నియోజకవర్గం ఉండొచ్చు, ఏ ప్రాంతం వారైనా ఉండొచ్చు. రాజకీయ రంగంలో వారికి మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. కానీ సినీ కళాకారులకు, టీవీ కళాకారులకు, డైరెక్టర్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, అలాగే గీత రచయిత రాసేవారు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం వీరు జ్యోతిష్య బలంలో మాత్రం గవర్నమెంట్ పరంగా అవార్డులు, రివార్డులు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు జాతక బలానికి మాత్రం చాలా కాలం నుంచి మరుగున పడ్డవారు మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. వీరికి దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఏది పారదు. కానీ నరదృష్టి ఎక్కువ ఉంటుందండి. నరదృష్టికి నాపరాయి పగిలిపోతుంది. కానీ నరఘోషకు మాత్రం లక్ష్మీనరసింహస్వామిని సందర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అమ్మవారికి పూజ చేయటం, నవగ్రహ ఆరాధన చేయటం, శనేశ్వరుని పూజ చేయటం, అలాగే శనేశ్వరుని పాటు కాలభైరవుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. శివుడాగి లేనిది చేమైన కుట్టదంటారండి. కాలభైరవుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆవేశం లోను కావద్దు. వాహన ప్రయాణంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా 2 చక్రాలు కావచ్చు, 3 చక్రాలు కావచ్చు, 4 చక్రాలు కావచ్చు, వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక బాలికలు, చిన్నపిల్లలకు వారి ఆరోగ్య విషయంలో చిన్న చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం రోగ నొప్పులు లేదా ఆరోగ్యంలో చాలా అస్వస్థతను ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయండి వారి పేరు మీద. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వెండి బంగారం అచ్చుబాటు రాదండి. వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా వీరికి మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ 9 ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం 9వ తేదీ పుట్టినవారు, 18వ తేదీ పుట్టినవారు, 27వ తేదీ పుట్టిన వారికి చాలా వరకు యోగకాలం ఉంటుంది. ముఖ్యంగా వీరి జ్యోతిషంలో పోరాటం అంటే జీవితంతోనైనా సరే వీరు పోరాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కానీ పెద్దల మాట వినాలి. పెద్దల మాట ప్రకారం నడిస్తే చాలా మంచిదండి. పెద్దలు అంటే ఇంటివారు, తల్లిదండ్రులనే కాదు, వారి వయసు కంటే పెద్ద వయసులో ఉన్నవారు కరెక్ట్ మాత్రం ఇలా ఉండాలని చెప్పేవారి మాట వినడం కూడా వారికి చాలా వరకు క్షేమకరం అయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్త సంబంధులతో కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం మంచి ఫలితం ఉంటుంది. కానీ కొన్ని నిందలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. రెవెన్యూ రంగం వారికి మాత్రం ఇబ్బందులు వస్తాయి. అలాగే మాత్రం ఇతర డిపార్ట్మెంట్ వారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఇందాక చెప్పినట్టు సర్వ గ్రహాలు కానీ దేవతల్ని కానీ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.